ఈ రకమైన అరాచక మాటల్ని మీరు ఇంతటితో ముగించాలని కూడా మరొక్కసారి తెలియజేస్తూ, ఒకవేళ ఇదే అరాచకమైన మాటలు, ఇదే అసత్య ఆరోపణలు, ఇదే నిరాధార ఆరోపణలు మీరు మళ్ళీ మాట్లాడితే మీకు ఇచ్చిన 11 సీట్లు కూడా ఈసారి 2029 ఎలక్షన్లో ఇచ్చే పరిస్థితి ఉండదని కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ, ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యాన్ని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని మరొక్కసారి గమనించండి. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనము ఎన్ని చర్యలు కావాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ టీమ్స్తో పాటు మన లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా దీని మీద నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంది. మన హోమ్ మినిస్టర్ అనిత గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లే మన యువనేత నారా లోకేష్ గారు కూడా దీని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్రపతి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి నీ